నోట్ల రద్దు మరోసారి 3 రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. మార్కెట్లోంచి 2000 రూపాయల నోట్లని విత్డ్రా చేస్తున్నానని. ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి గట్టి సమాధానం అయితే వాళ్ళు చెప్పలేదు. 2016 నవంబర్లో మోడీ సాబ్ గారు రాత్రి 8 గంటలకి టీవీలో కనపడి దేశంలో ఉన్న 1000 రూపాయలు 500 రూపాయలు పెద్ద నోట్లన్నింటినీ రద్దు చేస్తున్నా ప్రకటించారు. కారణం ఏంటని అడిగితే అవినీతి పెరిగిపోయింది, నల్లధనం పెరిగింది, ఉగ్రవాదం పెరిగింది, దొంగ నోట్లు పెరిగాయి, వీటన్నింటిని అరికట్టడానికి ఈ పని చేస్తున్నా అన్నాడు. జనం నమ్మారు. నోట్లు మార్చుకోవడానికి క్యూలలో నిలబడి 130 మందికి పైగా మరణించారు. అయినా ప్రజలు లెక్క చేయలేరు. ఎందువల్లంటే నల్లధనం కలిగిన వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, వాళ్ళు గుండె మీద చేసుకుని నిద్రపోలేరు, ప్రజలందరికీ సుభిక్షం సంక్షేమం జరుగుతాయి అని మాట ఇచ్చినందుకు నమ్మే 2014లో గెలిపించారు. 2016లో ఈ అద్భుతమైన హామీ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇది ఒక తెలివిమాలిన ప్రయోగం అని కూడా అన్నాడు. తర్వాత కూడా అన్నాడు, నల్లధనం 100కి 90 నుంచి 95 వంతులు భూముల రూపంలో, ఆస్తుల రూపంలో, బంగారం రూపంలో ఉంటుంది, కానీ క్యాష్ రూపంలో ఎవరు పెట్టుకోరు అన్నాడు ఆయన. సరే, ఇవేమీ పట్టించుకోలేదు. నోట్ల రద్దునైతే ప్రకటించారు. నల్లధనం పోయిందా? ఈ నల్లధనం విషయం మీద, ఈ నోట్ల రద్దు విషయం మీద సుప్రీంకోర్టుకు ఎక్కితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే, ఈ కార్యక్రమం వలన దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు వెనక్కి రాదు, ఇదంతా ప్రభుత్వానికి ఆదాయం కిందే వస్తుంది కదా, అలా నల్లధనం కూడా లేకుండా దేశంలో చేయొచ్చు కదా అన్నాడు. ఏమైంది? చివరికి డబ్బు మొత్తం బ్యాంకు వచ్చింది. 10,000 కోట్లు మినహా 3 లక్షల కోట్ల పైన నల్లధనం అంతా ముసుగేసుకొని తెల్లధనం కింద రూపం మార్చుకుని వచ్చేసింది. ఎవరెలా పాత నోట్లను మార్చుకున్నారు, వివరాలు బయట పెడతా ఉన్నారు. బయట పెట్టలా ఇంతవరకు. డిజిటల్ పేమెంట్స్ యుగంలోకి జనాన్ని నడపడానికే ఈ ప్రయోగం ఏం చేశామని చెప్పని అన్నారు. అది కూడా అనుకున్నట్టేం జరగలేదు. ఇది 16లో జరిగింది. అప్పుడు నల్లధనం పోతుందని చెప్పారు. పెద్ద నోట్లైన 1000 రూపాయలు 500 రూపాయల నోట్ల రూపంలో దాచుకుంటారు కాబట్టి ఆ రెంటే రద్దు చేస్తూ ఉన్నారు. మరి 1000 కంటే పెద్దదైన 2000 రూపాయల నోటు ఎందుకు తెచ్చినట్టు? నల్లధనం కలిగిన వాళ్ళు పెద్ద నోట్లలో సులువుగా దాచిపెట్టుకుంటారని చెప్పేటట్లయితే 2000 ఇంకా సులువుగా దాచిపెట్టుకోగలరు కదా. సడన్గా నోట్ల రద్దు చేసినందువలన మార్కెట్లో నోట్ల మార్గం చాలా తక్కువై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెద్ద డినామినేషన్ 2000 రూపాయల నాటి తీసుకొస్తే ఉపయోగం అవుతుందని అనుకున్నాడు ఆయన. అలాగనే చెప్పాడు కూడా.